చచ్చిపోతే బెటర్. ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా, ఈ ఆగడాలు సహించలేకపోతున్నా, ఈ అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా. ఉన్నారా మన మధ్య భర్త కలిగి ఉన్న అక్రమ సంబంధాలు కావచ్చు, చేసేటటువంటి ఆగడాలు కావచ్చు, భరించలేక జీవితంపై విరక్తి, భార్య నీకు నరకం చూపించేస్తూ ఉంటే, అనవసరంగా అనుమానిస్తూ ఉంటే, వాళ్ళతో వీళ్ళతో రిలేషన్లు కట్టేస్తూ ఉంటే తట్టుకోలేక, ఒకవైపు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత నేను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. భార్యను పోషించాలి, బిడ్డలను చదివించుకోవాలి, వారి అచ్చటా ముచ్చట తీర్చాలి అని చెప్పి నీ ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తున్నావు. కానీ ఇంటికి వచ్చేసరికి నరకం. వేధించే భార్య, విసిగించే భార్య, ప్రతి దానికి విరుద్ధంగా మాట్లాడే భార్య. చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నానే, చస్తే బాగున్నావు, విరక్తి. ఉన్నారా ఈరోజు మన మధ్య?